హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొట్రేటర్ తెలుగు ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 1-2 మినిట్స్లో ఫినిష్ చేద్దాం. ఓకే, అండ్ నేను ఈవేళ కొంచెం వీడియోని ఎక్స్టెండ్ చేసి మనము స్టాక్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈవేళ బ్యాంక్ నిఫ్టీ ఓకే స్లైట్గా కొంచెం మనకి రివర్సల్ అనేది చూపించింది. ఓకే, సో ఇది యాక్చువల్గా బెటర్, నేను మీతో కూడా చెప్పాను కదా. సో ఇది ఎవరు కూడా ఇది ఏదైనా డిప్ ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎల్లుండా అది ఎక్స్పైరీ, అది నిఫ్టీ కంపెనీస్ మంత్లీ ఎక్స్పైరీసా ఫ్రెండ్స్. రేపు ఎల్లుండా మనకి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి. సో రేపు ఎల్లుండా మంచి వాలటాలిటీ ఉంటుంది, మనకి హయ్యెస్ట్ వాలటాలిటీ. కానీ నేను స్టాక్స్లో బౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇండెక్స్లో మట్టికి అయితే ఫ్లాట్ ఉంటుంది, లేదా మనకి ఆల్ టైమ్ హైస్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అప్పుడే మట్టికి మార్కెట్ని కిందకి తీసుకురావడం ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎనీ డిప్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే. సో రేపు మార్నింగ్ కనుక గ్యాప్ అప్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లాంగ్స్ తీసుకోవద్దు, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ. కానీ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చినా అప్పుడు మట్టికి లాంగ్ తీసుకోండి. నిఫ్టీ మట్టికి ఇదిగోండి, అట్లీస్ట్ ఈ ఏరియాకి వస్తే బెటర్ ఫ్రెండ్స్. ఓకే, 25,619 అంటే దాదాపుగా 320 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. లేదు అంతసేపు కూడా మనం ఆగలేము అనుకుంటే ఇది అట్లీస్ట్ 25,719 అంటే 200 పాయింట్స్. సో ఈ 200 పాయింట్స్ డిప్ రావాలి, ఇంకా అది కూడా కష్టము ఇంట్రాడే అనుకుంటే ఇక్కడ గ్యాప్ ఉంది 25,818. సో ఈ 3 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 లెవెల్స్లో మనకి ఎక్కడో ఒక చోట ప్రైస్ అనేది ఫస్ట్ సపోర్ట్ ఇది S1, ఇది S2, ఇది S3 అనమాట. ఓకే, సో S3 చాలా లాంగ్ ఉంది, అక్కడ వరకు ప్రైస్ ఇంట్రాడేలో ఆబ్వియస్గా రాదు కదా. సో స్లోగా ఇలా బౌన్స్ అయ్యి ఇలాగా మళ్ళీ నెక్స్ట్ రోజు థర్స్డే ఇలాగా. సో దిస్ ఈజ్ వాట్ జనరల్లీ హ్యాపెన్స్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అవుతాడు కిందకు వచ్చి పడం అయితే. లేదు అంటే రేపు మళ్ళీ మార్నింగ్ మనకి ఒకసారి హై ఎప్పుడైతే తీసేసాడో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అయితే ఫ్లాట్ ఇలాగా, లేదు ఇలా క్లోజింగ్. ఓకే, సో మనం రెండిట్లకి ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎటువంటి చేంజ్ లేదు, ఎందుకంటే మనకి 2 ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. కానీ ఓవరాల్గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మంచిగా బై ఆన్ డిప్స్ ఉన్నాయి క్లియర్ కట్గా. ఓకే, సో ఎనీ డిప్ రేపు వస్తే మనకి ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు ఇదిగోండి, ఇది నియర్ బై 53,400. సో ఆల్మోస్ట్ లైక్ మనకి ఒక 500 పాయింట్ డిప్ ఉంది. అండ్ అంతవరకు రాదు అనుకుంటే నియరెస్ట్ సపోర్ట్ 53,715 అంటే 230 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ 2 సపోర్ట్స్ నియర్ బై రేపు వరకు ఇంట్రాడే పెట్టుకుని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా పెద్ద డ్రాప్ వస్తే మట్టికి మనకి ఇక్కడ ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఆపేస్తుంది, ఇంక దాటి కష్టం అనమాట, అంటే ఇంట్రాడే వరకు. బట్ నేను మీకు నిన్న వీడియోలో చెప్పినట్టే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ 1000 పాయింట్ డ్రాప్, బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్ డ్రాప్, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నిన్నటి నుంచే అది యాక్టివ్ అయిపోయింది. సో ఆ బాంబ్ ఎప్పుడన్నా పేలొచ్చు అనమాట. ఓకే, స్టాక్స్లో రాదు, మళ్ళీ చెప్తున్నా, ఇండెక్స్లోనే వస్తాయి. అంటే ఇండెక్స్లో వస్తే స్టాక్స్లో రావా అంటే ఆప్షన్స్ వాళ్ళని అటు ఇటు లేపేయడం కోసమే ప్లాన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. సో ఏ స్టాక్స్ అయితే పెరిగినాయో ఆ స్టాక్స్లో కరెక్షన్ వస్తుంది, కానీ కరెక్ట్ అయిన స్టాక్స్లో ఇంకొక బీభత్సమైన కరెక్షన్ రాదు. ఓకే, అండ్ నేను ఈవేళ చూసిన స్టాక్ ఏంటంటే ఐఎక్స్ ఒకసారి షేర్ చేద్దామని అనిపించింది. సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఉంటే ఒక 6 months to 8 months, 6 months కూడా పట్టదు, బట్ స్టిల్ నేనైతే అనుకుంటున్నా. ఓకే, సో ఇంకేదైనా కొంచెం అంటే రేపు బౌన్స్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది 300 టార్గెట్ పెట్టుకుని ఈజీగా మనకి ఒక 6 monthsలో ఓకే 300 ఈజీ అచీవబుల్ అనమాట. ఒకవేళ ఛాన్స్ ఉంటే 6 months బిఫోరే అచీవ్ అయిపోతుంది అనుకుంటున్నాను. సో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు
మార్చ్. ఓకే, సో ఇది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొత్త ఎక్స్చేంజ్లు వస్తున్నాయని వీళ్ళు మెర్జ్ చేసేస్తారని గవర్నమెంట్ న్యూస్తో ఇవాళ 12% కింద కొట్టారు. ఓకే, సో రేపే ఇమీడియట్గా పైకి బౌన్స్ అవ్వకపోవచ్చు, కానీ ఈ 3 days కన్సాలిడేట్ చేసి నెక్స్ట్ వీక్ ఇందుట్లో మిడ్ పాయింట్ కన్నా ట్రై చేస్తాడు. సో షార్ట్ టర్మ్, అట్లీస్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్ అన్నా కూడా ఇక్కడ నుంచి ఒక 15 రూపీస్ ఉందన్నమాట. అంటే 226, 230 ఆ రేంజ్కి వస్తాడు. 226 అయితే పక్కా. ఇన్ వర్స్ సినారియో 10 రూపీస్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 221. ఓకే, సో ఐఎక్స్ అనేది మంచిగా యాక్చువల్గా క్లియర్ కట్ డ్రాప్ వచ్చింది. ఈ ఫాల్ ఎక్స్టెండ్ అయితే 200 వరకు క్లియర్ కట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, అంటే రేపు ఎల్లుండా కూడా ఒకవేళ ఫాల్ కంటిన్యూ అయితే 200 ఈ కింద ఉంది కదా, సో 200 వరకు కూడా ఎక్స్టెండ్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు ప్లాన్ చేసుకుంటే వస్తే బౌన్స్ రేపే వచ్చేస్తుంది, లేదు అంటే ఎక్స్టెండ్ అయ్యి ఫ్లాట్ వచ్చి అండ్ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ వీక్ బౌన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే లేపేస్తారు, ఏదన్నా న్యూస్ పాజిటివ్ వస్తే ఇలా కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, బట్ ఇంత గ్రీడీ అవసరం లేదు కాబట్టి నేను 10 రూపీస్ to 15 రూపీసే బౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఇన్ ద నెక్స్ట్ వీక్.